అయితే మేము కూడా అదే అంటున్నాం. ఏంటి అంటే మీ వరకు ఏమీ లేకపోతే అంతా మంచిదే. మీరు ఏమనాలి, సృజన్ రెడ్డి మీరు ఆయన తప్పు చేస్తే ఆయన తప్పు చేసిండని మాత్రమే చెప్పాలి కానీ తీసుకొచ్చి మాకు అంటగట్టి మేము అదర్ సైడ్ చూపెట్టాం కానీ ఎవరు బంధువు అయితే ఏంది అని అంటే ఒక్క నిమిషము బీఆర్ఎస్ పార్టీ మిత్రులు సీనానికి ఒక్క విషయంలో థ్యాంక్స్. ఏంది అంటే ప్రభుత్వం స్పందించిందని వారు ఒప్పుకున్నారు కానీ సరిపోలేదు అన్నారు. అంటే ఏంటి 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నిటిపైన లోతైన విచారణ చేయాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చేస్తాం. అయితే మేము సిబిఐని ఆహ్వానించడానికి మేమే వెనక్కి పోతామేమో. మాకన్నా ముందు వీళ్ళు గవర్నర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు పరిస్థితి అన్ని అంశాలపైన వారు నోటు పెట్టాలి. కావాలంటే కాదు ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకపోతే ఈ అంశం పైన నిరూపించినట్టు. ప్రేమ్ గాంధీ గారు ఏం చేస్తారు ఇప్పుడు? మొత్తంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద బాధ్యత వచ్చింది. సో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు, అందులోనూ ఈ శాఖకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నారా? సింగరేణి గత వైభవాన్ని, మత్సలేని సింగరేణిని తీసుకురాబోతున్నారా? ఆ బొగ్గు కార్మికుల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయబోతున్నారా? ఏం చెప్పబోతున్నారా ఈ న్యూస్ వేదికగా? ముమ్మాటికి మీరు అన్నది వాస్తవము. అందులో అవినీతి లేకుండా చేసేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనం ఈ రెండు పార్టీలు పరస్పరంగా మాట్లాడుకున్నప్పుడు మనం పూర్తి వివరాలు చూసినాం. ఆ పార్టీ గతంలో ఎవరికి వాళ్ళ అన్వాయులకు ఇచ్చుకున్నటువంటి పరిస్థితులు చూసినాం. ఈ పార్టీ కూడా వీళ్ళ అన్వాయులకు ప్లస్ టెండరా మైనస్ టెండరా అని కాదు, ఎవరికి ఇచ్చారు అంటే వీళ్ళు అనుకూలమైనటువంటి వ్యక్తులకు వీళ్ళకి ఒత్తాసు పలికేటోళ్ళకి ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా దేశ ప్రయోజనం గానీ రాష్ట్ర ప్రయోజనం గానీ అంశంలో ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు. మేము ఏమంటున్నాం అంటే రాష్ట్రం వాటా 51% ఉంది కాబట్టి రాష్ట్రం కొన్ని పరిస్థితులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఇక మా మిత్రులు మాట్లాడుకుంటూ సింగరేణిలో ప్రపంచం అంతా చూడాలి, ఆ మెస్సీతో ఆడాలి. అరే అది ఆడాలి కాదు, ఆ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ విద్య, వైద్యము, సామాజిక అంశాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ముందు భారతీయ జనతా పార్టీ దాన్ని మేము స్పందించము. ముందు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కావాల్సింది థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ కావాల్సింది పార్టీల క్రెడిట్ కాదు, సింగరేణికి క్రెడిట్ కావాలి. సింగరేణి కార్మికుల కష్టం, ఆ చెమట కష్టాన్ని తీర్చేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. అవినీతి లేకుండా సింగరేణి కాంట్రాక్టులను అప్పగించాలి. సింగరేణి ఏదైతే వైభవాన్ని కోల్పోతుందో ఆ సింగరేణి వైభవాన్ని తీసుకొచ్చేలాగా పాలకపక్షం, ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ కార్మికుల తలరాతను మార్చే దిశగా అడుగులు వేస్తాయని ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న జయరాం గారికి, ప్రేమ్ గాంధీ గారికి, కార్తిక్ గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కుప్పల ఈశ్వర్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్.